గంట అయితే ఇక మళ్ళీ భోజనం చేసే టైం. ఎందుకంటే వర్షం పడకపోతేనే ఎవరు బయటికి రాడు అంత మాత్రాన. ఇంకా వర్షం పడితే ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. గోరింటకు వేయాలంటే ఇంకా కుదరదని. ఇంకా మీకు ఫాలో అవ్వాలంటే మీకు ఫోటో మళ్ళీ తుడిచి వాడిని ఇంకా పడుకోబెట్టింది. పడుకున్నాడు తమ్ముడు. ఉన్నాను. ఆ దేవుడు నాకు ఎంతో మరి అలా తలరాత రాసిండు. చెప్పుకుంటే ఒకవైపు ఏడుపు వస్తూనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవర్స్ బ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా టైం 11 అయింది. ఇప్పుడు దాకా టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా సేమే ప్రిపేర్ చేద్దామంటే అయితే ఇంకా సేమే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇంట్లో ఉంటే ఇంకా ఎవరికన్నా ఇంకా టీవీ పిచ్చి ఉంటుంది కదా, ఇంకా టీవీ అయితే ఇంకా చూస్తున్నారు పిల్లలు. ఇంకా సేమియా చేశానని చెప్పాను కదా, అది చూపిస్తాను చూడండి. పిల్లల కోసం అయితే ఇంకా సేమియా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్. టైం ఎంత అయింది అనుకుంటారు కదా, చూడండి చూపిస్తాను. టైం అయితే 11 అయింది. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. మీకు రోజు సండే కదా చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒకవైపు అయితే ఇంకా తింటా ఉంది, ఒకవైపు టీవీ చూస్తూ ఉంది చూడండి. ఇంకా టిఫిన్ చేయవచ్చుగా, లోకం మొత్తం టీవీలోనే ఉంది. ఝాసం మొత్తం పోయి టీవీ పిచ్చి అంతా. ఇంక ఇంట్లో 11 అయింది టైం. ఇప్పుడు కనబడుతుందా ఫ్రెండ్స్? ఇంకొక గంట అయితే ఇక మళ్ళీ భోజనం చేసే టైం అవుతుంది. ఇప్పుడు తింటుంది. ఇంకా నేను కూడా తినాలి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు తింటేనే కదా నేను కూడా తినేది. ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదు. ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తాను. మా ఇంటి దగ్గర చాలా వర్షం పడుతుంది. ఇంకా చల్లగా ఉంది కదా, ఇంకా నిదానంగా తినొచ్చులే, నిదానంగా పని చేసుకోవచ్చులే అన్నట్టుగా. ఇంకా సో గాయస్, ఇంకా ఈరోజు అయితే సండే అనమాట గాయస్. చూడండి అసలు సండే రోజు మంచిగా ఇంట్లో ఉందామంటే వర్షం ఒక్కటే పడుతుంది. కొంచెం బయటికి రావాలంటే చూడండి అసలు జారిపోతుంది అనమాట. కింద అయితే ఫుల్ వర్షం, అసలు వర్షం అయితే తగ్గట్లేదు అనమాట. ఇంకా బయట చూడండి మొత్తం తడిసి ముద్దయిపోయింది రోడ్డు అయితే. ఇంకా ఎప్పుడు తగ్గిద్దా వర్షం అని చూస్తున్నా నేనైతే. వర్షం పడితే చికాకు ఉంటుంది గాయస్. చూడండి ఇంకా మా బజార్ మొత్తం ఇలా సైలెంట్గా ఉందన్నమాట. ఎందుకంటే వర్షం పడకపోతేనే ఎవరు బయటికి రాడు అంత మాత్రాన. ఇంకా వర్షం పడితే ఎవరింట్లో వాళ్ళు ఉన్నారనమాట. చూడండి ఇంకా వర్షం క్లైమేట్ టుడే సండే గాయ్స్ ఇలా ఉంది. క్లైమేట్ వెరీ ఫ్రైలీ. సో గాయ్స్ ఇది ఈరోజు. ఇంకా మా మమ్మీ అయితే సండే రోజు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇంకా అంటలు కూడా తోమేశారు మా మమ్మీ. వర్షం పడుతుంది. ఇంకా మా అనుగాడికి అయితే డాడీ షాప్ దగ్గర నుంచి అయితే కోడికాళ్ళు అయితే తెచ్చాను. ఇంకా వాడికి అయితే వెయ్యాలి, అది వాష్ చేసి. ఇంక ఇక్కడైతే మమ్మీ అయితే ఏం చేస్తున్నావు మమ్మీ? ఏమంటారు తిని? చికెన్ ఫ్రై చేస్తున్నారు. ఇంకా మీకు ఇక్కడ తెలిసిందే కదా, మా మమ్మీ అయితే వాటర్ వేడి చేసి అదే బాటిల్స్లో అయితే నింపుతున్నారు. ఇంకా ఇక్కడ పచ్చి పులుసు చికెన్ ఫ్రై కాంబినేషన్. వాటర్ వేడి చేస్తున్నారు ఇక్కడ బాటిల్స్లో నింపడానికి. ఇంకా మమ్మీ ఈరోజు తలస్నానం చేశారు. సో గాయస్ ఇది చెట్టులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వర్షం పడితే నిగనిగలాడుతున్నాయి గ్రీనీగా. ఇంకా ఇదేం చెట్టో మీకు అయితే కామెంట్ చేయమని అయితే చెప్పినా కదా, ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయలేదు గాయస్ ఏం చెట్టో. సో గాయస్ ఇదేం చెట్టో మీరు కామెంట్ చేయండి. రియల్గా ఫేక్గా మీరు ఇదేం చెట్టో కామెంట్ చేశారంటే అదే అంటే ఇది కాదులేండి. ఇదేం చెట్టో మీరు కామెంట్ చేస్తే ఫోన్పే నెంబర్ పెట్టండి మీది. 10 రూపీస్ అయితే ఫోన్పే చేస్తాను. ఈ చెట్టు ఏం చెట్టో మీరు క్లారిటీగా చెప్పారనుకోండి కామెంట్లో. ఇంకా నేనైతే ఈ చెట్టే చెప్పండి గాయస్, అప్పుడు నేనైతే మీకు ఫోన్పేలో 10 రూపాయలు వేస్తాను చెప్పినందుకు. సో ఇది క్లారిటీగా చూపిస్తున్నా. ఏం చెట్టు కామెంట్ చేయండి తెలిస్తే. వర్షం అస్సలు తగ్గట్లే, ఫుల్ పడుతుంది. మీరన్నా గెలవాలి, నేను గెలిస్తే మీరు నాకు ఇవ్వండి 10 రూపాయలు. మీరు గెలిస్తే మీకు నేను 10 రూపాయలు ఇస్తాను. ఇంకా అన్నుగాడైతే పడుకున్నాడు. అంటుతి పడుకున్నాడు ఫ్రెండ్స్, వైపు అయితే నేను హడాహుడి ఎక్కువ అయిపోయింది. ఊరికి వెళ్ళాలి అయితే బట్టలు తీసాను, నైట్ తీసుకున్నాను. ఇంకా మేమైతే మండే అయితే ఊరు వెళ్తున్నాం గాయ్స్. మండే రోజు ఊరు వెళ్తున్నాను. మా అక్క వాళ్ళ పాపదైతే ఎంగేజ్మెంట్, అందుకనే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజే ఇంకా సండే రోజే రమ్మన్నా కూడా ఇంకా మా అంతుతిగాడైతే పడుకుంటున్నాడు గాయస్. ఇంకా వాడు లెగిసిన తర్వాత అయితే వాడికి అయితే కోడికాళ్ళు వేద్దాం. కంటిన్యూ అది చూస్తూ ఉండండి. సో గాయస్ ఇంకా రేపైతే ఊరు వెళ్తున్నామని చెప్పింది కదా మా మమ్మీ. ఇంకా రేపైతే మా అక్క ఎంగేజ్మెంట్ అనమాట, మా పెద్దమ్మల కూతురుది. ఇంకా మా చెల్లి అయితే ఫోన్ ఎక్కించుకోవడానికి అయితే ఇంకా ఫోన్ తీసుకొని కూర్చుంది అనమాట. ఇక్కడైతే మేము దర్గాకి వెళ్ళినప్పుడు అయితే కొన్నాం కదా ఈ దారం, ఏమంటారు దీన్ని,
ఇంకా ఇలాంటివి కట్టుకోవడం అంటే నాకు మా చెల్లి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే నేను ఎంబీ వేయించుకుంటున్నాను, అయితే తీసాను అనమాట గైస్, తీసుకున్నాను. చూడండి guys. చాలా రోజులైంది కట్టుకొని కూడా. గోరింటకు వేయాలంటే ఇంకా కుదరదని అయితే ఇంకా గైస్ కొన్నప్పుడు ఎంత బాగుందో ఇది, ఇప్పుడు కొంచెం వెలిసిపోయింది రంగు. అది కలర్ నాకు కూడా ఉందన్నమాట ఇది, కానీ నేను దీన్ని ఇలానే ఉంచుకుంటా, నాకు ఇష్టం ఇలానే. పిల్లకలు ఇంకా డిజైన్ వేస్తాను చెప్పింది కదా మా పాప, ఇప్పుడైతే ఇంకా డిజైన్ ఇంకా వెనకైతే వేసేసింది. మీకు సేమ్ ఇలాంటి డిజైన్ వేయించుకోవాలంటే మీరైతే కంపల్సరీగా ఇంకా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఆర్టీ లవర్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే, దాని ప్రొఫైల్ అయితే ఇంకా మా ఉన్న ఫోటో ఉంటుంది. మీకు కూడా ఇంకా మీకు ఫాలో అవ్వాలంటే మీకు ఫోటో కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. 10 నుంచి అలానే ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది వర్షం, ఇప్పుడు దాకా పడుతూనే ఉందన్నమాట వర్షం అయితే విచిత్రం. ఇంకా మా అనుగాని అయితే మమ్మీ 2కి అలానే వదిలారు. మా అక్క అయితే చికెన్ తెస్తుంది కదా, అప్పుడైతే కోడి కాళ్ళు అయితే తెచ్చింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తింటున్నానని చెప్పేసి అయితే తొందరగా అయితే బయటికి వెళ్ళి మొత్తం తడిసి వచ్చాడు. మమ్మీ తిట్టింది అని చెప్పేసి అయితే అలిగి పండుకున్నాడు అనమాట. మమ్మీ బాగా తిట్టింది తడిసి వచ్చాడని చెప్పేసి, మొత్తం ఒళ్ళు మొత్తం మట్టి రాసుకొని వచ్చాడు. చేపిద్దామంటే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం మట్టి బురదలో ఆడి వచ్చిండు. మమ్మీ బాగా తిట్టేసింది వాడిని, అందుకని అలిగి ఇంకా పండుకున్నాడు. ఇది చూడండి వాడి తోక అయితే రింగులు అయిపోయింది మట్టిలో. కొరియన్ హాట్ గైస్ ఇది అంటారు, సంథింగ్ ఏదో లాంగ్వేజ్ వాళ్ళు, మొత్తం అలా ఉంటది కదా, మొత్తం రింగులు అయిపోయింది. వానలో తడిసి ముద్ద అయిపోయాడు. ఇంకా మమ్మీ అయితే ఒళ్ళు తుడిచి వాడిని ఇంకా పడుకున్నాడు తమ్ముడు. ఇంకా చెల్లి డిజైన్ అయితే ఇంకా వేయించుకుంది. చూపి చెల్లి డిజైన్. నేను కూడా వేయించుకుందామని గబగబ పని చేశాను. టైం అయితే 4:30 అయింది. ఇంకా మావలేదు ఫ్రెండ్స్, అయితే నాకు కూడా వేసిందని అంట్లు కడిగేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసాను. గాయస్ ఇంకా ఈ ఫ్రెండ్ ఒక చక్రం లాంటిది వేయించుకొని ఇంకా ఫైనల్ అయిపోతుంది. ఈ చేతులకి అయితే నేను వేసుకుంటాను. పొద్దున్న అయితే ఇంకా చికెన్ ఫ్రై చేశాను, పచ్చి పులుసు చేశాను. ఇంకా అదైతే ఉంది ఫ్రెండ్స్. ఇంకా అన్నం ఒకటి వండితే సాయంత్రం పూట సరిపోయిద్ది. ఇంకా మేము కూడా డిజైన్ వేయించుకోవాలి. ఇంకా మా అక్క కూతురు ఎంగేజ్మెంట్ అని చెప్పాను కదా, మరి మేము ఒక మంచిగా రెడీ అవ్వాలి కదా, మరి చెప్పండి మీరు. ఇంకా మా అక్క అయితే ఇంకా మంచిగా రెడీ అవ్వాలి, డెకరేషన్ కూడా మంచిగా చేస్తున్నారు, ఫోటో మంచిగా దిగాలని చెప్పింది మా అక్క. సరేలే అని చెప్పాను నేను. ఇంకా ఇవాళ సండే కదా, ఇవాళ అసలు బయలుదేరేదాన్ని. ఇంకా వర్షం పడుతుంది, అది కాక నాకు మోషన్స్ అవుతున్నాయి. ఒకటే కడుపులో నొప్పి పుడుతుంది ఫ్రెండ్స్. చికెన్ కూర వండుకొని కూడా సరిగ్గా తినలేదు, పెరగన్నం తిన్నాను. అది గాయస్ ఇంకా రేపైతే మేము ఊరు అయితే పొందుతున్నాం. నేను చెప్పాను కదా మన జాగ్రత్తలో మనం ఉండాలని. ఇంకా అక్కడ మందులన్నా వాడాలి, లేకుంటే నోటికన్నా తాళం వేసుకోవాలి తినేటప్పుడు. ఆ రెండింటిలో ఏదైనా చేస్తే మేము కొన్ని రోజులు బతుకుతున్నాం పిల్లల కోసం. అవునా కాక కామెంట్ చేయండి. అంటే మనకి హెల్త్ పాడైన పిల్లకి కంపల్సరీగా తల్లి అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అనుభవించి ఉన్నాను, నాకు తల్లి లేదు కాబట్టి ఆ నొప్పి ఏంది నాకు తెలుసు. ఇంకా తండ్రి అంటే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎందుకంటే ఆడపిల్ల గురించి కంపల్సరీగా పట్టించుకునేది తల్లే కదా. ఏదైనా చెప్పుకోవాలంటే ఇంట్లో ఇబ్బంది ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా చెప్పుకోవాలంటే ఇంకా ఆడపిల్లకి తల్లి చెప్పుకుంటుంది, తండ్రి చెప్పుకోలేదు కదా ఫ్రెండ్స్. అందుకే ఇంకా మా ఆడవాళ్ళ వరకు చెప్తున్నాను, హెల్త్ బాగున్నా లేకపోయినా కూడా ఇంకా మా పిల్లలకి మేము కంపల్సరీగా ఉండాలి. హెల్త్ బాగున్నా లేకుండా అని చెప్తుంది ఏంటంటే, హెల్త్ బాగాలేకుంటే మా పిల్లలు మాకు సేవ చేస్తారు, అదే మగపిల్లలు ఉంటే చెయ్యరు కదా. అదే తల్లి ఉంటే దగ్గరకు వచ్చేసేది, ఏమైందమ్మా తండ్రి రాడు వచ్చి ఏమైందమ్మా జ్వరం వచ్చింది చూసి వెళ్ళటం వరకే వాళ్ళది. ఉండి పని చేసేయాలి అంటే వాళ్ళకి కుదరదు కదా. అయితే ప్రతి ఆడపిల్లకి తల్లి అనేది ఉండాలి ఫ్రెండ్స్. అనుభవించి ఉన్నాను, ఆ దేవుడు నాకు ఎంతో మరి అలా తలరాత రాసిండు. చెప్పుకుంటే ఒకవైపు ఏడుపు వస్తూనే ఉంది. మీకు హెల్త్ బాగున్నా హెల్త్ బాగాలేనప్పుడైతే మీరు కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అన్నా చేయించుకోండి, లేకుంటే మీరు ఇంట్లో అన్నా ట్రీట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కూడా ఇంట్లో ట్రీట్మెంట్ అన్నా చేసుకుంటా, లేకుంటే డాక్టర్ దగ్గర కన్నా వెళ్ళి చూయించుకుంటా. ఆడపిల్లకి కంపల్సరీగా తల్లి అనేది ఉండాలి. తండ్రి ఉన్నా లేకున్నా కూడా కంపల్సరీగా ఆడపిల్లకి తల్లి ఉండాలి. అంతేగా తల్లిని మించి దైవం ఉందని ఎంత పాట ఉంది కదా, ఆ పాట అసలు ఏడుపు వచ్చేసిద్ది. ఆ తల్లి గురించి చెప్తేనే ఒకవైపు ఏడుపు వస్తూనే ఉన్నది. సో గాయస్ ఇంకా మమ్మీ ఏడ్చేసిద్ది కొంచెంసేపు అయితే వద్దులేండి. ఇంకా అనుగాడైతే పడుకుంటున్నాడు కదా. ఇంకా రేపైతే మా అనుగాడు గాయస్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఎంగేజ్మెంట్కి అయితే వస్తాడు. తమ్ముడండి నా పానం. చంద అంటే నాకు అంత ఇష్టము, అంటుట్టి అంటే పానం, అంతనే ఇష్టం. అంతుత్తికి చేచక్క అంటే ఇష్టం.
చేచక్కకి అంతే ఇస్తాం. ये इसका एक दलाल होता है बकरा दलाल. పడుకుంటున్నాడు తమ్ముడు. చేతులు చూడండి వీడి. ఈ తమ్ముడు చేతులు నా ఊరికి చేతులు మొత్తం ఏం చూపిస్తాడు? అటు ఇటు బయటికి తిరిగి లోపలికి తిరిగి చూడండి అరిగిపోయినాయి కాళ్ళు వీడి.